నమస్తే వైఎల్ఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రామోజీరావుకి నివాళులర్పించిన జర్నలిస్టులు. గోవధ జరగకుండా చర్యలు తీసుకోవాలని సిఐకి బజరంగ దళ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేత. జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిని సన్మానించిన ప్రెస్ క్లబ్ సభ్యులు. జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిని సన్మానించిన జర్నలిస్టు సభ్యులు. అక్షర యోధుడు రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావుకు ఎల్లారెడ్డి జర్నలిస్టులు శనివారం ఘన నివాళులు అర్పించారు. రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి కొవ్వొత్తులు వెలిగించి 2 నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విలువలతో కూడిన జర్నలిజాన్ని సమాజానికి పరిచయం చేసిన గొప్ప వ్యక్తి రామోజీరావు అని కొనియాడారు. ఈనాడు ఈటీవీ సంస్థ ద్వారా గ్రామీణ ప్రాంతాలకు జర్నలిజాన్ని విస్తరింపచేశారని అన్నారు. రామోజీరావు విలువలకు పెద్దపీట వేశారని, విలువలతో కూడిన జీవితాన్ని గడిపారని అన్నారు. కార్యక్రమంలో న్యాయవాది పద్మ పండరి, ఈనాడు ఏజెంట్ ముత్తి రామప్ప, సీనియర్ పాత్రికేయులు రాజేంద్రనాథ్, రాజ్ కుమార్, శివకుమార్, సిద్ధిరామగౌడ్, ప్రశాంత్ గౌడ్, శివ, మహేష్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. సంతోష్ కొద్ది బ్యాక్. రాజు 7 చేపల కథ లెక్క రామోజీరావు గారు అస్తమించడం జరిగింది. ఆయన అక్షర యోధుడు. ఒక పాత్రికేయ వృత్తి లోపల అతను ఒక ఒరవడిని నేర్పి అత్యున్నత శిఖరాలకు అధిరోహించిన వ్యక్తి ఈరోజు అస్తమయం అవడం, భూమి నుంచి దివికెగిన వ్యక్తి. ఆయనకు ఎంతో అశ్రు నయనాలతోటి మనమందరము, మన ఎల్లారెడ్డి పాత్రికేయ మిత్రులమందరము ఆయనకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నాము. అది మనకు ఎంతో గర్వకారణము. అతను ఆ వృత్తిలో ఉండి ఎంతో ఘనత కీర్తి తీసుకొచ్చిన వ్యక్తి కాబట్టి అతనికి మనమందరము ఎప్పటికి కూడా కృతజ్ఞతాభివందనాలుగా ఉంటాం. ఆయన చిన్నతనం నుంచి కూడా ఒక పట్టుదల, ఒక క్రమశిక్షణ అనే వ్యక్తితో ఆయన మెదిలి ఆయన ఉన్నత స్థాయికి, ఉన్నత శిఖరాలకు పత్రిక లోపల ఒక ఒరవడిని, ఒక అనూహ్యమైన విభిన్న కోణాలతోటి ఆయన ఎన్నో చేయడం జరిగింది. ఈనాడు మొట్టమొదట విశాఖపట్నం నుంచి ఆయన పత్రిక సంపాదకను స్టార్ట్ చేయడం జరిగింది. మొట్టమొదట అన్నదాత తర్వాత ఈనాడు విశాఖపట్నం, తర్వాత 6 ఎడిషన్లతోటి అతను స్టార్ట్ చేసి ఇప్పటికీ 26, 27 ఎడిషన్లతోటి స్టార్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత 1995 ఆగస్టు లోపల ఈటీవీ లోపల కూడా 9-10 భాషల లోపల ఆయన దాన్ని విస్తరించడం జరిగింది. ఆ తర్వాత మయూరి మరియు డాల్ఫిన్ హోటల్స్, అతను ఏది చేపట్టినా అతను అనూహ్యమైన చరిత్రను, ఘనకీర్తిని సాధించడం జరిగింది. దానికి ఎన్నో పురస్కారాలు, ఎన్నో అత్యున్నత విలువలతో కూడిన బహుమతులను కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారా, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అంతర్జాతీయ ఖ్యాతిని కాంచిన వ్యక్తిని అతను కొనియాడబడడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అతను చూపిన మార్గం లోపల చాలామంది పాత్రికేయులు, పాత్రికా మిత్రులు, మన పెద్ద పెద్ద సంఘ నాయకులు, రాజకీయ నాయకులు ఆయన యొక్క క్రమశిక్షణ నడవడిని పునికి పుంచుకొని ముందుకు వెళ్ళడం జరిగింది. అతని ద్వారా ఎన్నో కార్యక్రమాలను కూడా అతను చాలా ముందు చూపుతో ముందుకు వెళ్ళడం జరిగింది.
అతను చూపిన మార్గము మనకు మార్గదర్శనం కాబట్టి అతనికి మనం అందరము శ్రద్ధాంజలి ఘటిస్తూ అతనికి ఆత్మకు మంచిగా ఉండాలని అతని కుటుంబం కూడా మున్ముందు ఇంకా పైకి అందరినీ ఆదుకోవాలనే ఉద్దేశంతో మనము శ్రద్ధాంజలి ఘటించడం జరుగుతుంది. ఈనాడు సంస్థల అధినేత శ్రీ రామోజీరావు గారు నిన్న రాత్రి మృతి చెందారు. హాస్పిటల్ చికిత్స మృతి చెందారు. ఆయన మృతి పట్ల నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్టు కార్యదర్శిగా ఎన్యూజీఐగా నివాళులు అర్పిస్తున్నాను. రామోజీరావు జర్నలిజాన్ని మొట్టమొదటిసారిగా జర్నలిజం అంటే ఏందో అంతగా తెలియని సమయంలోనే ఒక జిల్లా పత్రికను ఇంట్రడ్యూస్ చేస్తూ గ్రామీణ స్థాయి వరకు కూడా జర్నలిజం అంటే ఏంటో చూపించిన ఘనత ఆయనకుంది. ఈ రోజైనా చిన్న స్థాయి నుంచి పై స్థాయికి ఎదగారంటే ఆయన కృషి. ప్రతి జర్నలిస్టు కూడా ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ఆయనలాగా కాకుండా కొన్ని ఆయన ఆదర్శాలను బతికిస్తూ ఆయన అడుగుజాడలను నడవాలని ఆకాంక్షిస్తున్నాను. ప్రతి జర్నలిస్టు కూడా ఆయన చేసిన మంచి కార్యక్రమాలు ఏమున్నాయో ప్రతిది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఈరోజు మన పల్లె ప్రాంతాల్లో కూడా ఆయన్ను గుర్తిస్తున్నారంటే ఈనాడు అది ఎంత లెవెల్లో ఇదైందంటే ఒక పత్రికా రంగానికి ఒక మహోన్నతంగా అని చెప్పొచ్చు. అలాంటి రామోజీరావు గారు లేరడానికి బాధపడుతూ చింతిస్తున్నాము. ఆయన ఆత్మకు శాంతిస్తూ ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం వ్యవస్థాపకులు కామాల ఐలయ్య పిలుపు మేరకు ఈ నెల 10న ఉదయం 11 గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల కలెక్టర్లకు వినతి పత్రాలు అందించాలని తలపెట్టిన కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను శనివారం నాడు లింగంపేట మండల కేంద్రంలో భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం కామారెడ్డి జిల్లా కమిటీ ప్రధాన కార్యదర్శి మడులు సాయిబాబు ఆధ్వర్యంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల సమస్య పరిష్కరించాలని కార్మికుల డిమాండ్ 10వ తారీఖు నాడు బైక్ ర్యాలీ కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని వినతి పత్రం అందజేసే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి సాయన్న, జిల్లా సభ్యులు మౌగులాలి, లింగంపేట మండల కార్మిక నాయకులు బొడ్డు బాలయ్య, విజయ్, రామారావు తదితరులు పాల్గొన్నారు. గో సంరక్షణ చట్టాలని తెలుసుకుందాం, గోవులను గో సంతతిని రక్షించుకుందాం అంటూ విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఎల్లారెడ్డి శాఖ ఆధ్వర్యంలో అక్రమంగా తరలిస్తున్న గోవులను రక్షించి గోవధ జరగకుండా చూడాలని, గోవధ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని ఈరోజు ఎల్లారెడ్డి సిఐ రవీందర్ నాయక్, ఎస్ఐ మహేష్, నాగిరెడ్డిపేట ఎస్ఐ రాజుకి బజరంగ దళ్ నాయకులు వినతి పత్రం అందజేశారు. గోవధ చట్టాన్ని అమలు చేయాలని, అక్రమంగా ఆవులను తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. కార్యక్రమంలో బజరంగ దళ్ జిల్లా సహాయ సంయోజక్ వినోద్, ఎల్లారెడ్డి సంయోజక్ భారత్, తులసీదాస్, గోరక్ష రాహుల్, నాగసాయి, చరణ్ తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షునిగా ఎన్నికైన కంచర్ల బాలకిషన్ ను ఎల్లారెడ్డి ప్రెస్ క్లబ్ సభ్యులు ఘనంగా సన్మానించారు. నూతనంగా ఎన్నికైన జిల్లా అధ్యక్షుడిగా ప్రెస్ క్లబ్ సభ్యులు శాల్వ పూలమాలతో ఘనంగా సన్మానించారు. బాలకిషన్ భవిష్యత్తులో మరింత ఎత్తుకు ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ సభ్యులు రాజేంద్రనాథ్, ప్రశాంత్ గౌడ్, రామప్ప, సంతోష్ పవార్, రాజ్ కుమార్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. మన తోటి మిత్రులు లెక్కనే పెద్దవాడు మనిషి అయినా కానీ మన లెక్కనే అందరితో మంచిగా ఉండేది. అందరికీ మనందరూ సంతోషం. మేము కూడా ఉన్నాం. మా పృథ్వీ రికార్డింగ్ అఫీషియల్ కెమెరామెన్ లేడా? కెమెరా ఖర్చు మేము అలాగే దిగుతాం. కామారెడ్డి జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షునిగా ఎన్నికైన కంచర్ల బాలకిషన్ ను శనివారం ఆయన నివాసంలో కలిసి ఎల్లారెడ్డి ప్రెస్ క్లబ్ సభ్యులు ఘనంగా సన్మానించారు. నూతనంగా ఎన్నికైన జిల్లా అధ్యక్షుడిని ప్రెస్ క్లబ్ సభ్యులు శాల్వా పూలమాలతో ఘనంగా సన్మానించారు. బాలకిషన్ భవిష్యత్తులో మరింత ఎత్తుకు ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జర్నలిస్టు సభ్యులు ప్రశాంత్ గౌడ్, రామప్ప, మహేష్, సంతోష్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
రామోజీరావుకి నివాళులర్పించిన జర్నలిస్టులు. గోవధ జరగకుండా చర్యలు తీసుకోవాలని సీఐకి బజరంగ దళ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేత. జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిని సన్మానించిన ప్రెస్ క్లబ్ సభ్యులు. జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిని సన్మానించిన జర్నలిస్టు సభ్యులు. ఇది వాళ్ళ బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్నానండి. నమస్కారం.